సరే ముఖ్యంగా ఇప్పుడు ఇన్ని విషయాల గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. కలియుగం అన్నారు, రిటైర్ అయినా సరే వాళ్ళని పట్టుకుంటామన్నారు, మీ ఇష్టం అంటున్నారు. కానీ ప్రస్తుతం ఏపీ అంతా కూడా లిక్కర్ స్కామ్‌కి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగుతుంటే, కనీసం దాని గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? అసలు ఏం జరిగిందో ఎందుకు ప్రజలకు తెలియపరచడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ లెవెల్ అవి. అంటే మద్యం కేసులో మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని ఆయన నమ్ముతున్నాడు. హ్మ్. వివరణ కూడా ఇయ్యలేదు కనీసం. అదన్నా మామూలుగా చెప్పాలి కదా! వివరణ కూడా ఇయ్యలేదు. ఎందుకంటే తెలుగుదేశం ఈ కేసులో మేము ఏ తప్పు చేయలేదు అని ఆయన బలంగా నమ్ముతున్నాడు. నిజానిజాలేంటో సిట్టి తేలుస్తుంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు. కాబట్టి మమ్మల్ని ఏమీ కాదు అనే ధైర్యం ఉంది. రెండో కోణం ఏంటుంది? వాళ్ళందరికీ ఏమవుతుంది 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు మళ్ళీ వస్తాం గదా! నేను 16 నెలలు ఉండలేదా? ఉంటాం మళ్ళీ అని మాట్లాడుతున్నాడంటే ఒకవేళ వాళ్ళు రాజకీయ కోణం అరెస్ట్ అనుకో నేను రెడీ అంటున్నాడు. 2 ఉన్నాయి అక్కడ. నంబర్ 1 మేము తప్పు చేయలేదు కాబట్టి మమ్మల్ని ఏమి చేయలేరు. నంబర్ 2 మీరు రాజకీయ కోణంలో చేయదలుచుకున్నారా నేను రెడీగా ఉన్నాను. నేను వస్తాను అని సిద్ధపడిపోయినాడు ఆయన. ఏం చేస్తారో చేయండి అని. మళ్ళీ వచ్చినాక మేమేంటో చూపిస్తాం అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మద్యం కేసుని ఆయన సీరియస్‌గా తీసుకోవట్లేదు. సీరియస్‌గా తీసుకోవట్లేదు మీన్స్ తప్పు జరగలేదని ఆయన భావిస్తున్నాడు. మమ్మల్ని ప్రభుత్వం వ్యవస్థ దగ్గర ఏ ఆధారాలు లేవని నమ్ముతున్నాడు. మూడోది ఒకవేళ వాళ్ళకి రాజకీయ కోణంలో అరెస్ట్ చేస్తే నేనెళ్ళి మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేస్తున్నాడు. అంటే ఆయన పోవడానికి రెడీ అయిపోయినాడు. వాళ్ళు వాళ్ళు తీసుకోబోదలుచుకుంటే. కానీ పోతే ఏమవుతుంది అనే దాని గురించి కాదు. దానికి రెడీ అంటున్నాడు. వ్యవస్థాగత ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కేసుని కాక ఏ కేసుని పట్టించుకునే పరిస్థితిలో లేడు. అంటే ఏ కేసు కూడా నన్ను ఏమీ చేయలేదు. నా వైపు నుంచి తప్పు జరగలేదనే నమ్మకం ఒకటి, ఆయన నమ్మకం. 2 ఒకవేళ బై మిస్టేక్ ప్రభుత్వం గాని ముందుకెళ్ళి అరెస్ట్ చేయదలుచుకుంటే నేను రెడీగా ఉన్నాను. ఫేస్ చేస్తాను. మీరు కూడా రెడీగా ఉండండి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే. అరెస్ట్‌లకు భయపడొద్దండి అనే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మొన్న ఒక సెటర్ ఏసారు కదా! హ్మ్. ముందే చెప్పేస్తే నేనే సర్దుకొని వచ్చేస్తాను బట్టలు అంటున్నాడు. ఇంతకుముందు ఏందది? దాని అర్థం ఏంటి? ఎటకారం. ఎటకారం మాత్రమే కాదు. ఒక రకమైనటువంటి నైరాశ్యం అనలేను గాని అలవాటైపోయింది. పోయేద్దాంలే ఒక 3 నెలలు. వైసీపీ కార్యకర్తలందరూ చర్చ ఏందంటే ఒక 3 నెలలు పోయేద్దాంలే ఏదో తీర్థయాత్రలు పోయొచ్చినట్టు. ఇది అలవాటైపోతే భయం పోతుంది ఫస్ట్. ఇప్పుడు ఉదాహరణకు మిమ్మల్నైనా, నన్నైనా ఏమో పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని కొంచెం భయం ఉంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం. తీర్థయాత్రలకు పోయించినట్టుగా ఏదో జమ్మూ కాశ్మీర్‌కు పోయించినట్టు, లేకపోతే సిమ్లాకి పోయించినట్టు, ఊటీకి పోయించినట్టు, పోయొచ్చేద్దాం వేసవి సెలవుల్లో అన్నట్టుగా, ఇప్పుడు ఈళ్ళు ఏదో తీర్థయాత్రలకు పోయించినట్టుగా రాంబాబు గారు మాట్లాడింది అదే కదా! మీరు ముందే చెప్పేస్తే నేను ప్యాంట్, షర్ట్ సర్దుకొని వస్తానన్నాడంటే, నైట్ ఎందుకు ఇబ్బంది పెడతారన్నారంటే, ఏదో తీర్థయాత్రలకు పోయించినట్టు తప్ప జైలుకి పోయి స్టేషన్‌కి కానీ పోయినట్టుందా? సార్ అక్కడే కదా ఇబ్బందొస్తుంది. చట్టాలన్నా, వ్యవస్థలన్నా మనం భయపడి కదా సొసైటీలో ఉండాలి. మీరు మార్గదర్శకంగా ఉండాల్సిన రాజకీయ నాయకులే పెద్ద పెద్ద తప్పులు చేసేసి ఏం కావనుందిలే 3 నెలలు, 4 నెలలు ఉంటే సరిపోద్దని అనుకున్నప్పుడు, సామాన్య మధ్యతరగతి ప్రజలు దాన్ని వేరే యాంగిల్‌లో తీసుకున్నట్లయితే చేయాల్సిందంతా చేసేసి పలానా ముఖ్యమంత్రులే లేకపోతే మాజీ మంత్రులే వెళ్ళొచ్చారు. నేను పెద్ద విశేషమా? అది జైలు నుంచి వచ్చి ఇస్తే అదో పెద్ద స్కాలర్‌షిప్ వచ్చినట్టుగా ఫీల్ అయిపోతే సొసైటీ ఏమైపోతది? ఎక్కడికెళ్ళిపోతాం మనమంతా? ఖచ్చితంగా అది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులొస్తాయి రాష్ట్రంలో. మరి ఎందుకంటే మీరన్నట్టు ఎగ్జాక్ట్‌లీ ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళ ధైర్యాన్ని ఇంకంత ఈళ్ళేమి ఇనేట్‌గా లేరు. అందులో అరెస్ట్ చేసేయడం అనే ఒక ప్రజా వ్యతిరేకతను 2 వ్యక్తం చేసినాడు. కానీ రాంబాబు గారిలాగా ఇతర కేసుల్లో ఉండేవాళ్ళు ప్రైవేట్ కేసుల్లో కూడా రాంబాబు గారు పోయొచ్చినారు, జగన్ గారు రెడీ అంటున్నాడు, మనం కూడా పోయిస్తే పోతుంది కదా అనుకునేవారంటే వ్యక్తిగత కేసుల్లో కూడా హ్మ్. విచ్చలవిడితనం వస్తుంది కదా! మరి ఏముంది జైలుకి పోవాలంటే భయం ఉండాలి. పోలీస్ స్టేషన్‌కి పోలీసులు వస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారంటే భయం ఉండాలి. జైలుకి పోవాలంటే ఇంకా భయం ఉండాలి. భయం అంటే ఆడేదో కొట్టేస్తారు, చంపేస్తారని కాదు. తప్పు చేశాము, పోకూడదు, అది మనకు నష్టము అనేటిగా ఉండాల్సిన ఆ భయం ఉంటే ప్రజల్లో ఏమవుతుంది? మీకు చట్టాన్ని గురించి, లా అండ్ ఆర్డర్ గురించి కార్ల్ మార్క్స్ ఒక మాట అంటారు. మతం మనిషిలో చాలా మనిషిలో నైతిక విలువలు పెంచడానికి, శాంతి భద్రతలు కలపడానికి ప్రభుత్వానికన్నా మతం చాలా గొప్ప పాత్ర పోషించిందంటాడు. జైలంటే భయం లేదు రాజకీయ నాయకులకి. ఈరోజు మనం చూసినట్లయితే ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు రండి వెళ్ళిపోయి వచ్చేద్దాము. తీర్థయాత్రకెళ్తున్నట్టు, అత్తగారింటికెళ్ళి వస్తున్నట్టు హ్యాపీగా ఎళ్లి హ్యాపీగా వచ్చేస్తుంటుంటే రాజకీయ నాయకులు బానే ఉండేది. బట్ తర్వాత లేయర్ ఆఫ్ పీపుల్ దాన్ని ఎట్లా తీసుకుంటారు? ఏ తప్పు చేసినా ఏముందిలే ఎళ్ళొచ్చేద్దాం అనుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు కదా సొసైటీలో. ఇప్పుడు ఇప్పుడు రాంబాబు గారి ఉద్దేశం విచ్చలవిడిగా అరెస్టులు చేస్తున్నారని చెప్పదలుచుకున్నాడు. హ్మ్. నేను భయపడట్లేదని ఆయన రైట్. రాంబాబు గారు ఎటకారంగా మాట్లాడినా ఆయన రైట్. పాయింట్ ఏంటంటే
రాంబాబు గారు ఏ యాంగిల్లో మాట్లాడాడో సమాజం చూడదు. అంతే మీరు కదా. నేనేం చేస్తాం, ఆయన ఒక ధైర్యాన్ని ఇచ్చారు. కాబట్టి అవును. రాంబాబు గారు పోయిచ్చాడు, మనం పోయొద్దాం. ఇప్పుడు రాంబాబు గారు దేనికి పోతాడు, పొలిటికల్ కేసులో పోతాడు. అది తప్పు కూడా కాదు. ఉమ్, అది వాళ్ళు చేయడం తప్పు ఒప్పులు ఎలా ఉండొచ్చు, వీళ్ళు పోయి రావచ్చు. కానీ రాజకీయాల్లో ఇట్లాంటివి ఉన్నప్పుడు పోయి రావడాన్ని మనం ఏం తప్పట్టం. కానీ ఇప్పుడు మీరు నేను ఏదో ప్రైవేట్ నేరం చేసాం అనుకో, మనం కూడా రాంబాబు గారు లాగా పోయేద్దాం అనుకున్నాం అనుకో, ఇంకా విచ్చలవిడితనం వచ్చేస్తున్న, సొసైటీలో లాండ్ ఆర్డర్ ఉంటుంది, నైతిక విలువలు ఉంటాయి, ప్రమాదకర ధోరణికి వస్తుంది. అవును. కాబట్టి రాంబాబు గారి వ్యాఖ్యలు పొలిటికల్ వరకే పరిమితం అయితే గుడ్. ఆయనకు ఒక భరోసా, ఏం భయపడద్దని, పోరాడండి ప్రజల కోసం, అరెస్ట్ అయితే త్వరలో వస్తామని. ఏమవుతుంది అరెస్ట్ అయితే, 3 పూట్ల భోజనం పెడతారు. నేను కూడా విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు మా నాయకులు చెప్పేవాళ్ళు, తెల్లారితో 11 గంటలకు మంచి టిఫిన్ పెడతారు, సాయంత్రం భోజనం పెడతారు, ఆదివారం 200 గ్రాములు ఎంతో మాంసం పెడతారు, ఇవన్నీ చెప్తారు. అంటే ఎందుకంటే ఆ రోజు అటు చెప్పేవాళ్ళంటే, అరెస్టులకు మన ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు అరెస్టుల కోసం భయపడద్దని భరోసా ఇవ్వడం కోసం చెప్పేవాళ్ళు నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు. ఇప్పుడు అది ఇట్లా కూడా ఇట్లా మారిపోయి, ఇప్పుడు రేపు రాంబాబు గారు వీళ్ళందరూ నేను కూడా పోయొచ్చినాను, ఆడేం పర్వాలేదు, ఉదయం 11 గంటల మంచి టిఫిన్ పెడతారు, పని గడలేదు కాబట్టి 2 పూటలు తింటే సరిపోతుంది, హాయిగా కూర్చొని రిలాక్స్. మన రాజకీయాల్లో బయట ఉంటే కష్టంగా ఉంటుంది, ఆడబోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు రిలాక్స్ అయితే మళ్ళీ బాగా పని చేసుకోవచ్చు అనేది కాదు అలవాటు చేసుకుంటే, రాజకీయ నాయకులు అలవాటు చేసుకుంటే పర్వాలే. రేపు మామూలు పని చేసే వాళ్ళు కూడా ఇదేదో బాగుంది అనుకున్నారు అనుకోండి, సమాజం తప్పుదో పడుతుంది. అందువల్ల రెడ్ బుక్ పక్క పోవాలి, ప్రజల బుక్ పక్కకు పోయి రాజ్యాంగం అనే బుక్కే స్పిరిట్ తో పనిచేస్తే, లేకపోతే మాత్రం విచ్చలవిడితనం వస్తే మీరు అన్నట్టు చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.